తారక్, ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? అక్కడేరా నీలవేణి చేతిలో నుంచి నగల చోరీ జరిగింది. అయితే నగల చోరీ జరిగిన రోజు ఈ చుట్టుపక్కల ఇళ్లల్లో కానీ షాపుల్లో కానీ సీసీటీవీ ఫుటేజ్లో జరిగిందంతా రికార్డ్ అయి ఉంటుంది కదా. ఏదైనా ఆధారం దొరుకుతుందని తీసుకొచ్చాను. ఆల్రెడీ పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కదరా. వాళ్ళు చేస్తున్నారా, కానీ మన వైపు నుంచి కూడా ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. వీలైనంత త్వరగా ఆ దొంగతనంలో పోయిన గోల్డ్ని పట్టుకోవాలి. లేకపోతే తన చేతుల మీదుగానే బంగారు నగలు పోయాయని నీలవేణి చాలా బాధపడుతుంది. తన వల్లే చాలా పెద్ద పొరపాటు జరిగిందని ఒక గిల్టుతో ఇబ్బంది పడుతుందిరా. నువ్వు చెప్పింది నిజమే తారక్. ఇంటి మీద దొంగలు పడి ఎత్తుకుపోతే అది వేరు, కానీ మన చేతుల్లో నుంచి ఒకరు లాక్కుని తీసుకెళ్ళిపోతే ఆ గిల్టు మామూలుగా ఉండదు. అది కూడా తన చేతుల్లోంచి పోయినవి ఇంట్లో వాళ్ళందరి నగలు. ఖచ్చితంగా ఆ పెయిన్ నీలవేణిని లోపలే తొలిచివేస్తుంది. అవునరా, అందుకే నీలవేణిని ఆ గిల్ట్ నుంచి వీలైనంత త్వరగా బయటికి తీసుకురావాలని నా ప్రయత్నం. వాట్? అవునా? ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఉంటాను. రే, ఏంట్రా విషయం? ఏం లేదురా, నువ్వు నాకు ఇచ్చిన నంబర్ ఎంక్వైరీ చేశాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఆ నంబర్ ఎవరిదో క్లియర్గా తెలియలేదు, కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ నంబర్ నుంచి మీ అమ్మగారి నెంబర్కి ఒకసారి, కాంచనాక్క నెంబర్కి 4-5 సార్లు ఫోన్ చేశారు. అంటే ఆ నంబర్ మా ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళదే అన్నమాట. ఏమోరా, మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళదో కాదో మనకు దొరికిన ఆధారాలతో చెప్పలేం, కానీ వాళ్ళ నెంబర్లకి మాత్రం ఆ నెంబర్తో కాల్స్ వచ్చాయి. మరొక మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? ఏంటది? ఏ రోజైతే సేట్జీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి గోల్డ్ నగలు తీసుకుని వెళ్లారో అదే రోజు ఈ కాల్స్ మీ వాళ్ళకి వచ్చాయి. ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుందిరా. ఏంటది? మీ మేడంకి కానీ కాంచన అక్కకి కానీ ఆ నంబర్ నుంచి వచ్చిన కాల్స్ పొరపాటుగా రాలేదు. పని కట్టుకునే చేసుంటారు. ఇప్పుడు ఆ నంబర్ ఎవరిదో కనిపెట్టి తీరాలి. వద్దే అంటే కాంచన హరిత నీలవేణి జోలికి వెళ్ళారు. ఖచ్చితంగా తార కూరుకోడు, మళ్ళీ ఏదో పెంట పెడతాడు. దేవుడా! అక్క, ఆ నగల బాక్స్ ఏంటి? అక్క, ఈ నగలెవరివి? ఇంకెవరివి? ఆ నీలవేణి మెళ్ళలోనివి. పోయిన నగలు తిరిగి తీసుకొచ్చే వరకు ఈ నగలు ఇవ్వమని చెప్పి లాక్కొని తీసుకొచ్చేసాం. అయ్యో బాబోయ్, మీరు మామూలు దుర్మార్గులు అనుకున్నాను. మీరు దుర్మార్గులకే దుర్మార్గులు కాంచనా. మరీ అంత పెద్ద బిరుదులు ఏం మాకు అవసరం లేదులేండి. కాంచనా, అయినా మీకు ఇలాంటి పనులు చేయడానికి మనసు ఎలా వస్తుంది? ఇందులో తప్పే ఉంది. నగలు పోగొట్టింది మీరు, అప్పనంగా ఆ దొంగ సేట్ చేతిలో పెట్టింది మీరు, నేరం అంతా నీలవేణి మీదకి తోసేసింది మీరు. పైగా ఇప్పుడు నీలవేణి మెడలో ఉన్న నగలే లాక్కుంటారా? పాపాలు చేయొచ్చు కానీ మరీ ఇంత దారుణమైన పాపాలు చేయకూడదు కాంచనా. మాతో పాటు కలిసి పాపాలు చేసే మనిషి మీరు. మీరు పాప పుణ్యాల గురించి మాట్లాడుతున్నారా? మన పాపాలు పుణ్యాల గురించి తర్వాత లెక్కలేసుకుందాం కానీ కనీసం మన దగ్గర నగలు కొట్టేసినోడికి ఇంకోసారి ఫోన్ ఏమన్నా ట్రై చేశారా? అయ్యో, చాలా సార్లు ట్రై చేశాను, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలానే వదిలేస్తావా? మళ్ళీ ఫోన్ చేయాలి కదా. అబ్బబ్బబ్బబ్బా, మీ నస భరించలేకపోతున్నానండి.